శ్రీమన్నారాయణీయం 32వ దశకం. ఈ దశకంలో మత్స్యావతార వర్ణన చేస్తున్నారు. మత్స్యావతారం అనగానే స్వామి యొక్క దశావతారాల్లో ఒకటి అని మనందరికీ తెలుసు. ఎందుకు అవతరించాల్సి వచ్చింది మత్స్యావతారాన్ని అంటే, హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారి ముఖతః వెలువడినటువంటి వేదాలని అపహరించుకొని వెళ్ళిపోతూ ఉంటే, పారిపోతూ ఉంటే, ఆ రాక్షస సంహారం చేసి మరలా వేదరాశిని బ్రహ్మగారికి వసంగినటువంటి వారు. అలాగే ప్రళయకాలంలో ఆ ప్రళయకాల జలముల నుంచి సప్తఋషులతో కూడినటువంటి నావని దరిచేర్చడం కోసము మత్స్యావతారాన్ని ఎత్తాడు స్వామి. ఇక్కడ అదే చెప్తున్నారు. పురా హయగ్రీవ మహాసురేణ షష్టాంతరాంత్యోద్యదకాండ కల్పే నిద్రోన్ముఖ బ్రహ్మ ముఖాధృతేషు వేదేష్వదిత్సకిల మత్స్యరూపం. వేదేషు అదిత్సహ కిల మత్స్యరూపాన్ని ధరించాడు స్వామి అని అంటున్నారు. పురా హయగ్రీవ, పూర్వం ఒకనాడు హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు మహా అసురుడు అష్టాంతరాంత్యోద్యదకాండకల్పే 6వ మన్వంతరం ముగిసేటటువంటి ఆ సమయంలో నిద్రోన్ముఖ బ్రహ్మగారికి, ఇప్పుడు మనకి పగలు రాత్రి ఎట్లయితే ఏర్పడుతుందో బ్రహ్మగారికి కూడా పగలు రాత్రి అలాగే జీవితకాలం ఉంటుంది అని గతంలో ఒకసారి తెలుసుకున్నాం మనం. పగలు గడిచి రాత్రి అయిపోయినటువంటి ఆ సందర్భంలో బ్రహ్మగారికి నిద్ర వస్తున్నటువంటి ఆ సమయంలో నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయము అని బ్రహ్మగారికి రాత్రి గడిచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయము అంటారు. ప్రాకృత ప్రళయం అంటే ఆయన జీవితకాలం అయిపోయిన తర్వాత ఏర్పడేటటువంటి ప్రళయాన్ని ప్రాకృత ప్రళయము అని అంటారు. ఈ నైమిత్తిక ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మగారికి నిద్ర వస్తున్నటువంటి ఆ సందర్భంలో బ్రహ్మగారి ముఖతః వేదరాశిని అపహరించుకొని పోయినటువంటి హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి తిరిగి మళ్ళా వేదరాశిని బ్రహ్మగారికి వసంగడానికి మత్స్యరూపాన్ని దాల్చారట స్వామి. ఆ మత్స్యరూపము ఎవరి కంటబడింది మొట్టమొదట అంటే, సత్యవ్రతస్య ద్రమిళాదిభర్తుః నదీజలే తర్పయస్తదానీం కరాంజలౌ సంజ్వలితాకృతిం స్వమదృశ్యధా కశ్చన బాలమీనః. సత్యవ్రతుడు అనేటటువంటి ద్రమిళ దేశానికి చెందినటువంటి రాజుగారు నదీజలే తర్పయస్తదాని, నదీ జలానికి వెళ్ళి తర్పణాలు ఇద్దామని చేతిని అంజలి ఘటించి నమస్కరించి ఆ దోసిళ్ళతోటి నదీ జలాన్ని తీసుకొని ఇట్లా సంజ్వలితాకృతిం, చిన్న మీనాకృతిలో స్వమదృశ్యధా, భగవంతుడే సాక్షాత్తు బాలమీన రూపంలో, చిన్న చేపపిల్ల రూపంలో అట్లాగా ఆయన యొక్క దోసిల్లో ఉన్నారట. అది పెరిగి 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 పెద్దదయ్యి ఆ ప్రళయకాల జలముల్లో కూడా అంత కొండంత పెరిగిపోయినటువంటి ఆ బాలమీనమే, మత్స్యావతారమే చివరికి వీళ్ళందరినీ కూడా ఆ ప్రళయకాల జలముల నుండి రక్షిస్తుంది. క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేంబుపాత్రేణ ముని స్వగేహం స్వల్పైరహోభిః కలసీం చ కూపం వాపిం సరశ్చానసిషే విభోత్వం. భగవానుడు ఆ మత్స్య రూపంలో ఆ సత్యవ్రతుని యొక్క కంటపడిన తర్వాత అలా దోసిల్లోకి వచ్చిన తర్వాత దాన్ని చూసి వదిలిపెడదాం మళ్ళీ నీళ్లలోకి అనుకునేసరికి చకితం విలోక్య, కంపిస్తున్నట్లుగా భయంతో అనిపించిందట ఆయనకి. దాంతో ఆయన యొక్క కలశాన్ని వెంట తెచ్చుకుంటారు కదా, ఆ కలశంలో ఉంచుకొని ఇంటికి తీసుకెళ్లారు. అంబు పాత్రేణ, తన యొక్క పాత్రలో తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ముని స్వగేహం, ఇంటికి తీసుకొని వెళ్ళారు. స్వల్పైరహోభిః, కొలది కాలంలోనే కలసించ కూపం, ఆ కలశమంతా పెరిగిపోయారట. అట్లాగే కూపం అంటే బావిలో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువు లాంటి దానిలో శరీరాన్ని పెంచేసుకొని దాని నిండా ఆక్రమించేలాగా అంత పెద్ద ఆకృతి అయిపోయారట. సరశ్చానశిషే విభోత్వం, అంత పెద్ద ఆకృతిలోకి మారిపోయావు స్వామి అంటున్నారు. యోగ ప్రభావాత్ భవదాజ్ఞయైవ నీతస్తతస్త్వం మునినాపయోతిం పృష్టో మునాః దిదృక్షమేనం సప్తాహమాస్వేతి వదన్ అయాసి అలా చెప్పేసి భగవానుడు అంతర్ధానం అయిపోయాడట. ఎక్కడ ఆ స్వామి సరస్సు అంత ఆకారంలో మారిపోయిన తర్వాత యోగ ప్రభావాత్, ఆ సత్యవ్రతుడు రాజర్షి అయినటువంటి ఆ సత్యవ్రతుని యొక్క యోగ ప్రభావం చేత భవదాజ్ఞయైవ, భగవంతుని యొక్క అనుజ్ఞ మేరకు నీతః తతః త్వం, ఆ చెప్పబడినటువంటి ఆయన సత్యవ్రతుడు భగవంతుడు నీతః, ఆ తర్వాత తతః త్వం, ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి
భగవత్ స్వరూపాన్ని మునినా పయోధిం, ఆ రాజర్షి, మునినా అంటే ఆ రాజర్షి అయినటువంటి సత్యవ్రతుడు పయోధిం సముద్రానికి తీసుకొని వెళ్ళారట. పృష్టోమున, అప్పుడు పృష్ట అమున తర్వాత జరగబోయేటటువంటి ఈ కల్పాంతం ఏదైతే ఉంటుందో అది చూడాలి అని, పృష్టోమున చూడాలి అని ఆ రాజుగారు అనుకున్నారట. కల్పది దృక్షమేనం, స్వామి నేను కల్పాంతాన్ని చూడాలి అని అనుకుంటున్నానంటే సప్తాహమాస్వేతి, ఒక్క వారం రోజులు ఓపిక పట్టమని వదన్నయాసి చెప్పి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ప్రాప్తే త్వదుక్తే హనివారిధార పరిప్లుతే భూమితలే మునీంద్రః సప్తర్షిభిః సార్ధమపారవారిణః ఉత్కూర్ణమానః శరణౌ యయౌ త్వం. ఆ సప్తర్షులతో పాటు సత్యవ్రతుడు కూడా ఆ ప్రళయకాల జలముల్లో సంచరిస్తూ ఉన్నాడట. భగవంతుడిని శరణు వేడాడట. ప్రాప్తే త్వదుక్తే హని, అహహ అంటే పగలు అని అర్థం. ఆ రోజు రానే వచ్చింది, భగవంతుడు చెప్పినటువంటి ప్రళయకాలము రానే వచ్చింది. వారిధారా పరిప్లుతే, మొత్తం అంతా కూడా భూమితలే, భూమండలం అంతా కూడా వర్షజలాలతోటి నిండిపోయిందట. అప్పుడు మునీంద్ర, ఆ రాజర్షి అయినటువంటి సత్యవ్రతుడు సప్తర్షిభి, సప్తఋషులతో కలిసి సార్థమపారవారిణ, అపారవారిణ అంటే అంతులేని జలములలో, ఆ ప్రళయకాల జలముల్లో సంచరిస్తూ శరణౌ యయౌ త్వం, శరణు వేడాడట భగవంతుణ్ణి. ధరాం త్వదాదేశకరీం నవాప్తాం నౌరూపిణి ఆరురుహుస్తదాతే తత్కంపకంప్రేషు చ తేషు భూయః త్వమంభుతే ఆవిరాభూమహీయాన్. భూదేవి నౌక రూపంలో వచ్చిందట. అప్పుడు వీళ్ళు కంపించిపోతూ ఉంటే ఆ ప్రళయకాల జలాల్లో భయంతో మధ్యలో, సముద్రం మధ్యలో భగవంతుడు ఆవిర్భవించాడట. తద్ధరా త్వదాదేశకరీం, ధరాం భూదేవి, త్వత్ ఆదేశకరీం భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయన అనుజ్ఞ ఇచ్చాడనమాట, నువ్వు వెళ్ళు నౌక రూపంలో అని. అప్పుడు త్వత్ ఆదేశకరీం, నీ ఆదేశానుసారము అవాప్తాం చేరుకున్నదట భూదేవి నౌరూపిణి, నౌకా రూపంలో. ఆరురుహుస్తదాతే, ఆ సప్తఋషులతో కూడినటువంటి రాజు దగ్గరికి చేరుకున్నావు, భూమాత చేరుకుందట నౌరూపిణిలో. తత్కంపకంప్రేషు, ఆ సమయంలో వాళ్ళు భయంతో ఊగిపోతున్నారట. చతేషు భూయ, తిరిగి స్వామి వాళ్ళ భయాన్ని పోగొడుతూ సముద్రం మధ్యలో అంబుదే ఆవిరాభూ, ఆవిర్భవించారట సముద్రం మధ్యలో మీన రూపంలో. మహీయా ఝషాకృతిం యోజన లక్ష దీర్ఘం దధానముచ్చైః స్తరతేజసం త్వాం నిరీక్ష్య తుష్టా మునయస్త్వదుక్త్యా తత్తుంగశృంగే తరణీంబబంధు, దానికి ఎత్తైనటువంటి ఆ శృంగానికి ఈ ఓడని, నౌకని వేసి బంధించారట, కట్టారట. అయితే స్వామి మత్స్యావతారంలో జషాకృతిం, ఆ మీనాకృతిలో వచ్చినటువంటి స్వామి యొక్క స్వరూపము, దివ్యమంగళ స్వరూపము లక్ష దీర్ఘం, 1,00,000 యోజనాల పొడవు ఉన్నదట. యోజన లక్ష దీర్ఘం, 1,00,000 యోజనాల పొడవు కలిగినటువంటి ఆ మీనాకృతి, అంత పెద్ద స్వరూపము. దధానముచ్చైః స్తరతేజసం త్వాం, ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపము అద్భుతమైన తేజస్సుతోటి వెలుగొందుతూ ఉందట. నిరీక్ష్య తుష్ట, దాన్ని చూసినటువంటి ఈ సప్త ఋషులు, అలాగే సత్యవ్రతుడు రాజుగారు మునయః త్వదుక్త్యా, ఆ మునులకి చెప్పారట. స్వామి ఎంతో సంతోషించారు స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళు. అట్లాగే స్వామి చెప్పినటువంటి ఉక్తిని అనుసరించి తత్తుంగ శృంగే, మత్స్యాకృతిలో ఉన్నటువంటి ముందు భాగంలో కొమ్ము ఉందట పెద్దగా, ఆ కొమ్ముకేసి తరణీంబబంధు, నౌకని బంధించి కట్టారట. ఆకృష్టనౌకో మునిమండలాయ ప్రదర్శయన్ విశ్వజగద్విభాగాన్ సంస్తూయమాన నృపరేణ తేన జ్ఞానం పరం చోపదిశన్నచారి. అలా తీసుకువెళుతూ విశ్వంలో ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా వాళ్ళకి దర్శింపచేస్తూ ముని మండలానికి, సప్తఋషి మండలానికి అట్లా చేస్తున్నటువంటి ఆ సందర్భంలో రాజుగారేమో భగవంతుడిని స్తుతిస్తూ ఆనందపడిపోతున్నాడట. ఆ కృష్టమాను, అలా నౌకని లాగుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ముని మండలాయ, సప్తఋషులందరికీ కూడా
ప్రదర్శయన్ విశ్వజగద్విభాగాన్, విశ్వాన్నంతటిని పరిచయం చేస్తున్నట్లుగా చెబుతూ తీసుకువెళ్తున్నారట. సంస్తూయమానో, ఆ సందర్భంలో భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. న్యువరేణతేన, నృపతి అంటే రాజుగారి చేత పొగడబడుతూ స్తుతించబడుతూ తేన జ్ఞానం పరం, పరమమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ చోపది సన్నచారి, అలాగా మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి ముందుకు ఆ నౌకని లాక్కు వెళుతూ ఉన్నాడట. కల్పావధౌ సప్త మునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రత భూమిపం తం వైవస్వతాఖ్యం అనుమాదధానః క్రోధాద్ధయగ్రీవమభిద్రుతో భూః. ఇంకా ఆ సప్త ఋషుల్ని వారి వారి స్థానాల్లో ఉంచేసి కల్పావధౌ, ప్రళయకాలం ముగిసిపోయిన తర్వాత మునీన్ పురోవత్, పూర్వం వారి యొక్క స్థానాల ప్రకారము ఆ సప్త ఋషుల్ని అలా ఉంచిన తర్వాత ప్రస్థాప్య సత్యవ్రత భూమిపం తం, ఆ భూమిపం అంటే రాజుగారైనటువంటి సత్యవ్రతుణ్ణి వైవస్వతాఖ్యం, 7వ మన్వంతరాన్ని పరిపాలించడానికి వైవస్వత మనుగా చేసిన తర్వాత మనుమాదధాన, మనుగా అతన్ని చేసిన తర్వాత క్రోధాత్ హయగ్రీవం, క్రోధాత్ హయగ్రీవం అభిద్రుతో భూహు. ఆ హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుని పట్టుకోవడం కోసము క్రోధంతో బయలుదేరావు స్వామి. ఎందుకంటే ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకొని పారిపోతున్నాడట. మరలా తిరిగి బ్రహ్మగారికి ఆ వేదాలని అప్పచెప్పడం కోసము అతన్ని వెతికి పట్టుకోవడం కోసం బయలుదేరాడట స్వామి. స్వతుంగ శృంగ క్షతవక్షసంతం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా విరంచయే ప్రీత హృదే దదానః ప్రభంజనాకారపతే ప్రపాయాః. ప్రభంజనాకారపతే ప్రపాయాః, ప్రపాయాః అంటే నన్ను సంరక్షించవయ్యా ఓ గురువాయూరప్పనే. మత్స్యావతారంలో తన యొక్క ఎత్తైనటువంటి కొమ్ముతోటి అతనిని సంహరించి అసురుణ్ణి, వేదాలని పట్టుకొని పారిపోతున్నటువంటి హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తన వక్షస్థలాన్ని చీల్చి ఆ వేదరాశిని మళ్ళా తిరిగి తీసుకొని బ్రహ్మగారికి వసంగినటువంటి హే గురువాయూరప్పనే స్వామే కదండి అన్ని అవతారాల్ని అవతరించింది. స్వతుంగ శృంగ క్షతవక్షసం, స్వతుంగ, తుంగ అంటే శ్రేష్టమైనటువంటి ఎత్తైనటువంటి అటువంటి కొమ్ము కలిగినటువంటి క్షతవక్షసం, ఆ రాక్షసుణ్ణి స్వామి యొక్క కొమ్ముతోటి ఏదైతే నౌకకి కట్టి తెచ్చాడో అదే కొమ్ముతోటి రాక్షసుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించి తమ్ నిపాత్య దైత్యం, అలా అసుర సంహారం చేసినటువంటి నిగమాన్ గృహీత్వా, ఆ రాక్షసుడి నుంచి వేదరాశిని గ్రహించి బ్రహ్మగారికి ఇచ్చి విరించయే ప్రీత హృదే, ఆ విరించికి ఇచ్చి ఆయనని సంతుష్టిపరిచి ఆనందపరిచి దదానః, ఆ వేదరాశిని బ్రహ్మగారికి వసంగినటువంటి ప్రభంజనాగారపతే హే గురువాయూరప్పనే ప్రపాహి అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.